గురునానక్ జయంతి సందర్భంగా పాకిస్తాన్ మరోసారి మత అసహనాన్ని ప్రదర్శించింది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ జన్మస్థలం నంకానా సాహిబ్లో జరిగే 556వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి భారతదేశం నుంచి బయలుదేరిన యాత్రికుల బృందానికి పాకిస్తాన్ అధికారులు తీరని అన్యాయం చేశారు. బృందంలో భాగమైన 14 మంది భారతీయ హిందువులు. వాస్తవానికి వీరందరూ పాకిస్తాన్లో జన్మించిన సింధీలు. మొదట సరిహద్దు దాటి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్ ఆ తర్వాత వారు సిక్కులు కారంటూ వెనక్కి పంపించింది. ఈ ఘటన మంగళవారం వాఘా సరిహద్దు వద్ద చోటు చేసుకుంది. గురునానక్ జయంతి యాత్రలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిన సుమారు 2100 మందికి పాకిస్తాన్ ప్రయాణ పత్రాలు జారీ చేసింది. వీరిలో దాదాపు 1900 మంది వాఘా దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించారు. కానీ వారిలోని 14 మంది హిందువులను పాక్ అధికారులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. ఈ నిర్ణయం మానవ హక్కుల ఉల్లంఘనగా భారత ప్రభుత్వం పేర్కొంది. ఇలా తిరస్కరించిన వారిలో ఢిల్లీ, లక్నోకు చెందిన భారతీయ పౌరులున్నారు. వారు పాకిస్తాన్లో జన్మించినప్పటికీ భారత పౌరసత్వం పొందిన సింధీ హిందువులు. తాము గురునానక్ భక్తులుగా పాల్గొనాలన్న మతపరమైన గుర్తింపునే కారణంగా వారిని అవమానించినట్లు సమాచారం. పాక్ అధికారుల ఈ చర్య యాత్రికుల్లో తీవ్ర ఆవేదన రేపింది. ఇదే సమయంలో స్వతంత్రంగా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మరో 300 మంది యాత్రికులను కూడా భారత సరిహద్దు వద్దే ఆపి వెనక్కు పంపించింది. పాక్ నుంచి అనుమతులు రాకపోవడంతో వారిని సరిహద్దు దాటి అనుమతించలేదని అధికారులు తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనే సిక్కులు 10 రోజుల పాకిస్తాన్ పర్యటనలో గురుద్వారా పంజా సాహిబ్, హసన్ అబ్దాల్, గురుద్వారా సచ్చా సౌదా, ఫరూఖాబాద్, గురుద్వారా దర్బార్ సాహిబ్, ఖార్తార్పూర్లను సందర్శించనున్నారు. ప్రధాన వేడుక నేడు లాహోర్ సమీపంలోని గురుద్వారా జన్మస్థాన్ నంకానా సాహిబ్ వద్ద జరగనుంది. ఈ యాత్ర ఆపరేషన్ సింధు తర్వాత జరిగిన వ్యక్తిగత సరిహద్దు అనుమతి కార్యక్రమం. పాకిస్తాన్ హిందూ యాత్రికులను తిరస్కరించడం 2 దేశాల మధ్య ఉన్న మత, దౌత్య సంబంధాలపై మాయని మచ్చగా నిలుస్తోంది. మత సహనంపై బోధనలు చేసే పాకిస్తాన్ మతం పేరుతో భారత పౌరులను అవమానించడం, అంతర్జాతీయ వేదికలపై ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం జుగుప్స కలిగిస్తోంది.